శ్రీ సుధీంద్ర గురవే నమః. నా పేరు కామర్స్ నాగేశ్వరరావు. విద్యాశాఖలో ఆయన ఆశీస్సుతోటి ఉప విద్యాశాఖ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. బాబుగారు చెప్పిన దారిలోనే ఆధ్యాత్మికంగా నడుచుకుంటున్నాను. ఒకసారి బాబుగారితో అలా ఏకాంతం దొరకటం అన్నది చాలా అదృష్టం. ఒకసారి ఆనందరాజు గారి ఇంట్లో నేను బాబుగారు ఇద్దరే ఉన్నాం. ఇదే మామూలు కబుర్లు చెప్పుకుంటూనే అనుకోకుండా కర్మ ఫలితం మీదకి టాపిక్ మారింది. ఎందుకు వచ్చిందో తెలియదు. అది అప్పటి నేను వయసులో చాలా చిన్నవాడిని. బాబుగారు అంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆయన్ని భగవంతుని పూజిస్తే వచ్చేటువంటి చెడు పోతుందా అని అడిగాను నేను. దాని బాబుగారు చెప్పటం, కర్మ ఫలితాన్ని ఎవరూ కూడా తీసివేయలేరురా, భగవంతుడు కూడా తీసివేయడు. కాకపోతే భగవంతుడికి అనుగ్రహం ఉంటే కర్మ ఫలితం తగ్గుతుంది. ఉదాహరణకి నిన్ను తేలు కుట్టాలనుకో, తేలు బదులు చీమ కుడుతుంది. కుట్టడం మంట పుట్టడం తప్పవు. భగవంతుడి అనుగ్రహం ఉంటే అంతవరకే జరుగుతుంది తప్ప కర్మ ఫలితాన్ని తీయడం అన్నది భగవంతుడి వలన కూడా కాదు. భగవంతుడు కూడా తీసివేయలేడు. పేం బెత్తంతో కొట్టే బదులు చీపురు పూతో కొడతాడు. కొట్టడం మాత్రం భగవంతుడు మానడు అని చెప్పారు. ఒకసారి అప్పటికి మా పెద్ద అబ్బాయి పుట్టాడు. రెండో అబ్బాయి ఇంకా జన్మించలేదు. నేను, నా భార్య, మా పెద్ద అబ్బాయి చంటిపిల్లాడు వాడు. అప్పటికి మా బంధువుల్లోనే ఒక ఆయన తీసుకెళ్తానంటే వాళ్ళతోటి యాత్రలు చేసాం. శ్రీశైలం, మహానంది, అహోబిలం ఇలాంటివన్నీ తిరిగాం. సరే, తిరిగి వచ్చిన తర్వాత ఆనందరాజు గారి ఇంట్లో కూర్చున్నాం. సరే, యాత్రా విశేషాలు అన్నీ అడిగారు, చెప్పాం. చెప్పాక కొద్దిగా నా మీద కోపడ్డారు ఆయన. ఎందుకంటే ఒకటే చెప్పారు, నాన్న ఎవరి ద్రవ్య సహాయంతో కూడా ఎప్పుడు యాత్రలు చేయకు. నీకు ఓపుకుంటే నీ డబ్బుతో నువ్వు చెయ్యి, లేదా నీ ఊర్లో శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకొచ్చాడు. అంతేకాని ఇతరుల ద్రవ్య సహాయంతో ఏదైనా చెయ్యి, కానీ ఏ సహాయమే తీసుకోగాని తీర్థయాత్రల విషయంలో మాత్రం ఇతర సహాయం ఎప్పుడు తీసుకోవద్దు అని చెప్పారు. అదేవిధంగా మేము చదువుకుంటున్న రోజుల్లోనే, అంటే అప్పుడు ఇంకా డిగ్రీ పూర్తయింది, సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. సంపూర్ణ సూర్యగ్రహణం గురించి విపరీతంగా అప్పటికి ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఈ ప్రింట్ మీడియాలో ముఖ్యంగా ఒక పేపర్లో విపరీతంగా జనాలు భయపెట్టేశారు. దాన్ని చూడకూడదని, చూస్తే కళ్ళిపోతాయని, ఆ సమయంలో ఎవరు బయటికి రాకూడదని చెప్పి విపరీతంగా భయపెట్టారు. కానీ బాబుగారు, నేను, నా పై అన్నగారు కామర్స్ వెంకటకృష్ణారావు అనే చంటి, మా పెద్ద అన్నయ్య గారు బాబు, ఆనందరాజు గారు బాబు గారు, మేము ఐదుగురుమే వెళ్తుంటే తణుకు నుంచి రాజమండ్రి శంకరమఠం రేవుకి వెళ్తుంటే దారి పొరుగునా మొత్తం అంతా కూడా ఖాళీయే. అసలు ఎవరు కూడా బయటికి రాలేదు. అసలు మేము ఐదుగురుమే స్నానం చేసాం గోదావరిలో ఆ సంపూర్ణ సూర్యగ్రహణ టైంలో. సంపూర్ణ సూర్యగ్రహణం పట్టిన ఆ కొద్ది క్షణాలు గోదావరి తరంగాల మీద ఒక రకమైనటువంటి వెండి మిలమిలలు. మరే జాగ్రత్తగా చూడండి రా అన్నారు. అలాగే సూటిగా చూసేమని చెప్పారు. ఏం అవ్వదు మీకు, చూడండి అన్నారు. చూసేసాం. చక్కగా ఒక గుండ్రంగా ఒక వెండి రింగులాగా ఆ సూర్యుని చూసాం. ఆ సంపూర్ణ సూర్యగ్రహణం అనుభవాన్ని జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే బాబుగారు దగ్గర నుంచి చూపించినటువంటి అనుభవాల్లో అదొకటి. మా పెద్ద అబ్బాయి సుధీంద్ర బాబుకి, వాడు ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ముందు మామూలు జ్వరంగా వచ్చి అది చాలా సీరియస్ అయింది. సీరియస్ అయితే కామినీ హాస్పిటల్లో జాయిన్ చేసాం.
దగ్గర దగ్గర 14 రోజుల పాటు ఐసీయూలో ఉన్నాడు. మొత్తానికి బాబు గారి దయ వలన బతికి బయటపడ్డాడు. సరే, ఆ తర్వాత బాబు గారు చెప్పడం ఏంటంటే ఒడుగు చేయమన్నారు. ఆ ఒడుక్కి పిలవడానికి అప్పటికి బాబు గారు కాకరపల్లిలో ఉండేవారు. ఆ కాకరపల్లిలో ఉండడానికి నేను, నా భార్య కలిసి ఆ ఒడుగు శుభలేఖ తీసుకుని వెళ్ళాం. ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి ఆవడలు చేసుకు వెళ్ళాం. ఒక ఆవడ తిని మిగతావన్నీ కూడా లోపల పెట్టమన్నారు. ఆ ఒడుగు శుభలేఖ మొత్తం అంతా చదివి శుభంగా జరుగుతుందన్న, చక్కగా చేసుకోండి అని చెప్పారు. సరే, ఆయన దయ వలన ఒడుగు మాత్రం బాగానే పూర్తి అయ్యింది. ఆ రోజు రాత్రి ఒక విషాద సంఘటన మా ఇంట్లో జరిగింది, కానీ మా పెద్ద అన్నయ్య గారు ఆ రోజు రాత్రి పరామర్శించారు. కానీ ఒడుగు వరకు మాత్రం బాగానే జరిగింది బాబు గారి యొక్క ఆశీస్సుల వలన. అదేవిధంగా 1940లో అహోబిలంలో బాబు గారు ఒడుగు జరిగింది. ఆ ఒడుక్కి నేను కూడా వెళ్ళాను. సరే, చాలా చక్కగా 5 రోజుల పాటు చాలా శాస్త్రోక్తంగా జరిగిన ఒడుగు అది. ఎందుకంటే 5 రోజులు ఒడుగు చూడటం నాకు అదే ప్రథమం. చక్కగా 5 రోజులు కూడా అహోబిల నరసింహస్వామి సన్నిధిలో, బాబు గారి సన్నిధిలోనూ మేము ఎంతో ఆనందంగా గడిపాము. ఆ ఒడుక్కి వెళ్ళి వచ్చేటప్పుడు మా అందరికీ కూడా ఒక వెండి డాలర్లు ఇచ్చారు. నా డాలర్ మీద ఓ పక్కన వినాయకుడు ఉంటాడు, ఓ పక్క వెనకాల లక్ష్మీదేవి ఉంటుంది. ఆ డాలర్ ఇచ్చారు. సరే, ఒడుక్కి వెళ్ళి వచ్చేస్తుంటే నేను 4వ రోజునే వెనక్కి వచ్చేస్తున్నాను. అంటే ఇంకో రోజు ఉండొచ్చు కదరా అన్నారు బాబు గారు. సరే అని చెప్పి ఉండిపోదాం అనుకున్నాను, కానీ మళ్ళీ బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు దొరకని ఉద్దేశంతో బయలుదేరి వచ్చేసాను. కానీ అప్పుడు నాకు తెలియదు బాబు గారు మళ్ళీ 5 సంవత్సరాల పాటు కనపడరని చెప్పి. ఆయన తపస్సుకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత బాబు గారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అప్పుడు ఒడుగులో చూసినటువంటి బాబు గారికి, 5-6 సంవత్సరాల చూసిన బాబు గారికి చాలా తేడా ఉంది. అప్పుడు బాబు గారు మంచి వయసులో ఉండగా మేము చూస్తే ఈ 5-6 సంవత్సరాల్లోనే ఎంతో వృద్ధులుగా మారిపోయి మాకు దర్శనం ఇచ్చారు.